ఈ వీడియో మా పరిశోధన ఆధారంగా తయారు చేయబడింది. ఇది ఎవరిని భయపెట్టడానికే కాదు, కేవలం మేము సమాచారం అందిస్తున్నాం. దీన్ని తప్పుగా తీసుకోవద్దని కోరుకుంటున్నాం. హాయ్ వ్యూవర్స్, ప్రజెంట్ చైనాలో ఒక వైరస్ కలకలం రేపుతుంది. దాని పేరు హెచ్ఎంపీవీ. ఈ హెచ్ఎంపీవీ అనేదేమో రెస్పిరేటరీ వైరస్ అండి. ఇది మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ హెచ్ఎంపీవీ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే కాఫ్, ఫీవర్, నోజల్ కంజెక్షన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్నెస్. సివియర్ కేసెస్లో ప్రమాదకరంగా ఉంటాయి. బ్రాంకైటిస్, న్యూమోనియా లాంటి జబ్బులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ కూడా కోవిడ్ వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్లే. మన ముందున్న వాళ్ళు స్టీజ్ చేసిన, దగ్గిన, లేదా వైరసెస్ ఉన్న సర్ఫేసెస్ని టచ్ చేసి దాన్ని మన ముక్కు మీద కానీ మూతి మీద కానీ పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా దీనికి ప్రివెన్షన్ అంటే రెగ్యులర్గా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడము, మళ్ళీ దగ్గిన, స్నీజ్ చేసిన బాగా కవర్ చేసుకోవడము. ఈ వైరస్కి కూడా వ్యాక్సిన్ లేదు, మరి సరైన మెడికేషన్ లేదని చెప్పేసి మేము చేసిన రీసెర్చ్లో తెలుసుకున్నాము. కానీ ఈ సిమ్టమ్స్ వస్తే వాటర్ ఎక్కువ తాగి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫీవర్ అండ్ పెయిన్స్ ఏమైనా ఉంటే దానికి కౌంటర్ మెడిసిన్ వాడచ్చు. అండ్ రెస్పిరేషన్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోతే హాస్పిటల్కి కన్సల్ట్ అవ్వాల్సిందే డాక్టర్ని పక్క. ఇంకా ప్రత్యేకంగా ఈ వైరస్ అనేది చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లస్ చైనాలో కూడా చిన్నపిల్లలకే చాలామందికి ఎఫెక్ట్ అయ్యింది. అండ్ అక్కడ చైల్డ్ హాస్పిటల్స్ కూడా చాలా క్రౌడ్ అయ్యాయని చెప్పేసి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ హెచ్ఎంపీవీ అనేది కొత్త వైరస్ ఏం కాదు. ఇది ఫస్ట్లో 2001లోని నెదర్లాండ్స్లోని 28 కేసెస్ వచ్చాయి. అది కూడా చిన్నపిల్లల్లోనే వచ్చాయి. అప్పుడు ఆ చిన్నపిల్లల్ని ఐసోలేట్ చేశారు. అది అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు చైనాలో హెచ్ఎంపీవీ స్టార్ట్ అయింది. అండ్ ఈ వీడియో చేసే టైంకి ఇండియాలోనే 3 కేసెస్ వచ్చాయండి. 2 కర్ణాటకలోని, 1 గుజరాత్లోని. అది కూడా చిన్నపిల్లలకే. సో పేరెంట్స్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవండి. అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్ వేసుకోవండి. మేము పైన చెప్పిన ప్రివెన్షన్స్ ఫాలో అవ్వండి. ఏమీ కాదండి. పానిక్ అవ్వకండి. ధైర్యంగా ఉండండి. మీకు మా కంటెంట్ నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.